శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మంచి ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనము. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 10 మంది కన్యకల గురించి ఒక ఉపమానం చెప్పబడుతుంది. ఈ ఉపమానంలో బుద్ధి కలిగినటువంటి 5 కన్యకల యొద్ద దివిటీలు ఉన్నాయి. వాటిని వెలిగించేదానికి కావలసినటువంటి నూనె కూడా వాళ్ళ దగ్గర ఉంది. అంటే వారి హృదయ దీపాలను వెలిగించుకోవడానికి కావలసినంత పరిశుద్ధాత్మ అనే నూనె కూడా వారితో ఉంది. అంటే వీరి సిద్ధపాటు సరైనటువంటిదిగా కనబడుతోంది. సరిపడినటువంటి సమయం కూడా వారికి ఉంది. అందుకే పెండ్లి కుమారుడు వచ్చి రాగానే, ప్రభు రాగానే తలుపు తీయబడగానే వాళ్ళు లోపలికి వెళ్తారు. ఆ తర్వాత తలుపు మూయబడుతుంది. సిద్ధపడలేనటువంటి బుద్ధి లేని కన్యకలు కూడా ఇక్కడ ఉన్నారండి. వారు లోపలికి రాగానే తలుపు వేయబడిన తర్వాత మరెప్పటికీ కూడా ఆ తలుపు తీయడానికి వీలు కాలేనంతగా మూసుకుపోయింది. అవును, 5 కన్యకల దీపాల దగ్గర నూనె లేదు, అవి ఆరిపోతున్నాయి. కారణం వారి హృదయ దీపాలలో ఆత్మీయ స్వరూపైన దేవునికి స్థానం లేదన్నమాట. వీరు సిద్ధంగా ఉన్నామని భావించారు, భ్రమించారు. కానీ వీరికి సరి అయినటువంటి సిద్ధపాటు లేదు ప్రియులారా. అందుకే వారు తిరస్కరించబడ్డారు, త్రోసివేయబడ్డారు. ఆ తర్వాత ఎంత ప్రాధేయపడినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని ప్రభువారు ఖచ్చితంగా చెప్పేయడం జరిగింది. ఇది భవిష్యత్తులో రెండవ రాకడ సమయంలో జరగబోయే పరిణామం ప్రియులారా. యేసు ప్రభు యొక్క రాకడ ఎప్పుడూ తెలీదు. సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. సిద్ధపాటు లేనటువంటి వారు త్రోసివేయబడతారు. వారు సాతానుకు బానిసలవుతారు. అంతేకాదు, వారి కొరకు ఏర్పరిచినటువంటి అగ్ని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య నరకం, అలాంటి స్థలంలోనికి వారిని తీసుకువేయడం జరుగుతుంది. ఏడ్పు, పండ్ల కొరకటం తప్ప అక్కడ ఏం లేదు ప్రియులారా. గమనించండి, ప్రభు మనకిస్తున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానంలో ఉంటే మాత్రం నిత్యంగా అక్కడికి వెళ్ళిపోతామన్నటువంటి భయం కలిగి జీవిద్దాం. ఇది చివరి రాకడ సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరికగా తీసుకుందాం. ఇది కేవలంగా తీసుకోవద్దు. ఇది ఏందోలే, వారెవరో మాట్లాడుతున్నారో, ఏదో వారి పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలు చెప్తున్నారన్నటువంటి నిర్లక్ష్యం చూపించద్దు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. సిద్ధపాటు కలిగి ఆయన రాకడలో ఎత్తబడేవారుగా ఉందముగాక. పరిశుద్ధమని మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, ఈ ఉపమానంలో ప్రభు 5 మంది మీ సమీపంలో ఉన్నారు, 5 మంది తిరస్కరించబడ్డారు. మా అందరి జీవితాలు ప్రభు మీ దగ్గర ఉండే చక్కటి దివ్యకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థన మా రక్షకుని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.